క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములోని కొన్ని సత్యములను మనము ధ్యానించుకుని మన ఆత్మీయతకు, మన పరిశుద్ధతకు యోగ్యకరమైన స్థితిని మనకు బలముగా స్థిరపరచుకొని అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించే యోగ్యతను మనకు సంపాదించులాగిన ఆ దేవాతి దేవునికి మనము మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళిని ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అనే బంధకముల నుంచి విడుదల చేసి, తద్వారా దేవుని యొక్క సన్నిధిలోనికి మనలను చేర్చడానికి ఆయన మన నిమిత్తము ఒక సామాన్య మానవుడిగా భూలోకానికి వచ్చిన స్థితి మనందరికీ తెలిసినది. అయితే ఆయన తన తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను మీరక ఆజ్ఞానుసారం జీవించి, ఆయన ఏది బోధించారో ఆ స్థితిని భూలోకంలో ఆయన మనకు అనుగ్రహించి, శిలువబాటుపై వేలాడి, గాయపడి, రక్తమును ప్రోక్షించి, మరణించి, పునరుత్థానుడై, ఆరోహణుడై నీకు నిత్య జీవమును అనుగ్రహించాడన్న స్థితి ఎరిగినటువంటి రక్షింపబడిన విశ్వాసిగా దేవుడు ఇది నానా మనకు కొన్ని సత్యాలను తెలియజేస్తున్నారు. చదువుబడినటువంటి వాక్యము మనము బాల్య దశ నుంచి వినే వాక్యమే. మనము బాల్య దశ నుంచి వినే వాక్యమే. అయితే అందులో కొన్ని సత్యాలు దేవుడి దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. వారందరూ కూడాను ఈ లోక మర్యాదల చొప్పున 10 మంది కుష్ఠరోగులై ఉంటున్నారు. 10 మంది కుష్ఠరోగులు కూడాను కలిసి 10 మంది కుష్ఠరోగులు కూడాను కలిసి వారు పయనమవుతున్న స్థితిని ఈ యొక్క వాక్యంలో మనం చూశాం. 11వ వచనములో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ప్రతి విశ్వాసి గ్రహించవలసిన స్థితి ఏమిటంటే, వారు 10 మంది కూడాను ఒక వర్గానికి చెందిన వారు కాదు. ఆ 10 మంది కూడాను డిఫరెంట్ అనగా వేరుగా ఉన్నటువంటి జాతులు వారై ఉంటున్నారు. అయితే కుష్ఠరోగం వచ్చింది, అందరూ కూడా కలిసి ఉన్నారు. దాన్ని ఈ దినాల్లో మనం చూస్తాం. కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ అనే ఇంగ్లీష్ మాట అందరూ అర్థం చేసుకుంటారు. ఆ క్వారంటైన్ అనగానే ఆ రోగులందరినీ ఒక ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళి ఆ రోగులందరినీ ఆ ప్రాంతంలో నివసింపచేసి, వారు ఒకరిని ఒకరు తాకకూడదు, వేరొకరు వచ్చి వారిని తాకకూడదు, వేరొకరు వారితో
సాంగత్యము చేయకూడదు. వారు అట్టి శుద్ధులైనప్పటి తరువాతే వారు సంఘంలోనికి రావాలి. అయితే మనం ఈ మధ్య కాలంలో అది ఒక మాసము లేకపోతే 25 రోజులు 20 రోజులు చూశాం. అయితే కుష్ఠరోగం వచ్చిన వారు వారి యొక్క రోగము నయమయ్యేంత వరకు ఎన్ని సంవత్సరాల కాలము వారు రోగులై ఉంటారో అంతకాలము కూడాను సంఘములో కలవకూడదు, ఇతరులతో కలవకూడదు, దేవుని ఆలయమునకు రాకూడదు, దేవుని సన్నిధిలో నివసించకూడదు. వారిని తృణీకరించబడిన మనుష్యులుగా ధర్మశాస్త్రము నిర్దేశించబడింది. అనగా ఈ లోకములో ఉన్నటువంటి ఏది కూడా వారు అనుభవించలేని స్థితి, వారికి ఈ లోకములో ఉన్న ఏ మనుషుడైనా అనుభవిస్తున్నా ఏ స్థితి కూడా వారికి ఉండదు. ఒకవేళ చెప్పుకుంటే వారు పశువుల కంటే హీనము, జంతువుల కంటే హీనము. ఈ లోకములో మనుష్యుడిగా పుట్టాడే కానీ ఆ రోగము వలన ఏ మాత్రము కూడాను వారు ఈ లోకములో అనుభవించే స్థితి ఏది కూడాను వారికి లేదన్న సంగతి ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలి. అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలా చూశారంటే చూడండి, ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి అనే మాటని పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. దేవుని సన్నిధిలో కూడా వారు దూరముగా నిలిచినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి నీ దేవుడు నా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొద్దకు విశ్వాసముతో, నీతితో, భక్తి తత్పరతో ఆ దేవాది దేవుడి సన్నిధికి నీవు వచ్చినప్పుడు ఆయన నీలో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితుల నుంచి కూడా విడుదల చేసి ఆత్మీయంగా బలపరిచి శుద్ధుడు చేసి ఈ లోక మర్యాదల చొప్పున జీవించడానికి యోగ్యతను అనుగ్రహించగల శక్తివంతమైన దేవుడిని వారు విశ్వసించిన స్థితిని మనము గమనించాలి. ఆ రీతిగా వారి విశ్వాసంతో ఉన్నటువంటి స్థితిని దేవాది దేవుడు చూసి వారితో అంటున్నారు, నా దేవుడు అయినటువంటి యేసయ్య. వారితో అన్న మాటని ఇలాగ మనం గుర్తించుకోవాలి. మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. ఎందుకు వారు యాజకులకు వెళ్ళి కనపడాలి? వారు అడిగిందేమో కుష్ఠరోగం నయమవ్వాలని. ఈయన అంటున్నారు, you just go to your pastor and show to you. Why? ఎందుకు వారు ఆ యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి కనపడాలి? ప్రతి విశ్వాసి గమనించవలసినది ఏంటంటే, నీకు దేవుడు చేసిన క్రియలు, మేలు నీవు అనుభవించి ఈ లోకములో ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తూ నీ యాజకుని దగ్గరికి నీవు వెళ్ళి నీకున్నటువంటి సమస్యను నీ యాజకుని ద్వారా దేవాది దేవునికి తెలియజేసే స్థితి నీలో మరుగై ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో దాచి ఉంచబడినది, నీలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితి నీవు మరచిపోయావని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా అనేక మంది బిడ్డలకు ఆ కరోనా అనే వ్యాధి వచ్చి నయమైంది. అయినా కూడా వారి యాజకుడి దగ్గరికి రాలేదు. ఆ యాజకుడు దేవాది దేవుని సన్నిధికి వారి పక్షంగా విజ్ఞాపనకర్త అయిన దేవాది దేవునికి తెలియచేయలేని స్థితి. దేవుడు అడుగుతున్నాడు,
నీవు ఎప్పుడైనా కూడా నువ్వు దేవాకి దేవుని సన్నిధిలో, దేవా నాకు నీవు చేసిన మరణము నుంచి జీవమునిచ్చిన ఆ యొక్క రోగం నుంచి విడుదల చేసిన స్థితికి నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవాలయములకు వెళ్ళి యాజకునికి బోధించి యాజకుని ద్వారా నీకు తెలియచేయలేదు అని నీవు ఎప్పుడైతే దేవునితో పశ్చాత్తాపంతో అడుగుతావో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. లేని ఎడలా ఆయన ఆజ్ఞానుసారం మనం జీవించవలసినది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ 10 మంది కుష్ఠము గలటువంటి వారు శుద్ధులైన నా దేవునితో విశ్వాసంతో వారు అడిగినప్పుడు వారు శుద్ధత అనగా రోగము నుండి క్యూర్, అంటే ఆ రోగము నుంచి నయమైన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన దేవుడు ఏమైనా బంధించాడా? Had he been given any sort of medicine? ఆయన ఏమైనా బంధించాడా? దేవుని దగ్గర అంత శక్తి ఉన్నదని ఏ విశ్వాసి కూడా గ్రహించలేకపోతున్నాడు. ప్రతి విశ్వాసి గ్రహించాలి. నీకు రోగం వచ్చినప్పుడు నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితి, నీ దేవాలయంలోకి వెళ్ళి నీ యాజకుని బోధించి నీ యాజకుని ద్వారా విజ్ఞాపన కర్తైన యేసయ్యకు నీవు తెలియచేయాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అంత మాత్రమే కాకుండా నీకు ఏ మేలు కలిగినా కూడాను, ఆయన ద్వారా నీకు ఏ మేలు కలిగినా కూడాను నీవు తప్పక దేవాలయములకు వెళ్ళి నీ యాజకునికి బోధించి నీ యాజకుని ద్వారా జ్ఞాపకర్తైన యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలియజేసి తండ్రి అయిన దేవుని ద్వారా నీవు ఆశీర్వాదాలు పొందాలని నా దేవుడు నీ దేవుడు నాకు ఈ దినాన తెలియజేసిన స్థితికి మరి మా దేవుడు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని why we are not able to do like this? దేవుని యందు వారికి ఉన్న విశ్వాసం మనకి లేదు, వారికి ఉన్నటువంటి విశ్వాసము మనకి లేదు. వారందరిలో కూడా 10 మందిలో 9 మంది వారికి తెలిసినటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఒక వ్యక్తి అయితే ఆత్మ జ్ఞానముతో, ఆత్మతో నింపబడిన సత్యయుక్తమైన జ్ఞానముతో ఏ యాజకుడైతే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, ఏ యేసుక్రీస్తు ప్రభువు వారికి విజ్ఞాపనకర్తగా ఉన్నటువంటి యాజకుడిగా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తుని ఆత్మతో నింపబడిన జ్ఞానముతో ఆయన యొద్దకు వచ్చినటువంటి స్థితిని ఒక సమరయుని ద్వారా మనం ఇందులో చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అంతటి ఆత్మ జ్ఞానము అనేక వచనముల నుంచి ఆయన మేడను పొందుతూ ఆయన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితులను రక్షణలో నడిపించడం మాత్రమే కాకుండా ఈ లోకంలో ప్రత్యేకమైన స్థానం పొంది కూడాను మనముగా ఇట్ ఈస్ కామన్, ఏదో దేవుడు నయం చేశాడని మనం మర్చిపోతూ తిరుగుతుంటాం, ఆయనను లెక్క చేయకుండా తిరుగుతుంటాం. అది దేవుని అభిష్టము కాదు. దేవుని యొక్క ఇష్టం ఏంటంటే యాజకునికి అనగా దేవాలయంలోకి వెళ్ళి యాజకునికి తెలియచేయుట. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 ఇంజక్షన్లు చేయించుకున్నాక రోగం వచ్చింది. మరి 2 ఇంజక్షన్లు ఎందుకు చేయించుకున్నారు? నయం కోసం చేయించుకున్నారు, ఇక రాదని. అయినా కూడా దేవుని సన్నిధికి రావడానికి వారి విశ్వాసము బలహీనపడుతుందని. అనగా అది దేవునికి ఇష్టమా? చాలా సున్నితమైన విషయం గమనించండి, చాలా సున్నితమైన విషయము. దేవుడు అడుగుతున్నాడు, నీవు నా దగ్గర మేళ్లను పొందావు, నా మేళ్లను పొంది కూడాను నా యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితి నీలో లేదు అని God is putting a question to us today. చూడండి, ఆయన అడుగుతున్న మాట చూడండి, ఆయన అంటే మాటని మనం చూస్తున్నాం. హల్లెలూయా. 17వ వచనము, అందుకు యేసు
10 మంది శుద్ధులైన కారా ఆ 90 ఎక్కడ? The question had been put by Jesus today with all of us. The mind of the Lord is not given categorically spoken in the Bible. దేవుడు అడుగుతున్నాడు, నా దగ్గర నా దేవుణ్ణి నన్ను దేవుడిగా అంగీకరించి నా జీవన పథంలో నాకు అనేకమైన ఆశీర్వాదాలు పొంది నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించిన కృతజ్ఞతలు చెల్లించే మనస్సు లేని హృదయం కలిగిన వారు ఎక్కడ ఉన్నారు అని దేవుడు ఈ దినాన్ని నన్ను అడుగుతున్నాడు, నిన్ను కూడా అడుగుతున్నాడు. మనము సమాధానం చెప్పవలసిన వారు అవుతున్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క మనస్సును ఎరిగి మనం జీవించాలి. దేవుని యొక్క ఆలోచనను ఎరిగి మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవించడానికి మనము ప్రతినిత్యము ప్రయత్నము చేయాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఆ స్థితి లేని ఎడల నువ్వు రక్షింపబడి కూడాను యేసు క్రీస్తు వారిని దేవునిగా అంగీకరించి వాడు కూడాను అది శుద్ధము శూన్యము. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారు దేవుని యొక్క మనోగతాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన అడుగుతున్నారు, 9 మంది ఎక్కడున్నారు? ఒక్కడే వచ్చాడని అంటున్నాడు. ఆ ఒక్కడు కూడాను ధర్మశాస్త్రానుసారము తృణీకరింపబడిన వాడు, ధర్మశాస్త్రానుసారము సమరయుడుగా చెప్పబడుతుంది. వాడు లోకములో తృణీకరింపబడిన జాతిగా ఉంటున్నాడు. ఆ సమరయుడు అనేవాడు లోకములో యూదులకు విరోధముగా జీవించే గ్రామాల్లో ఉండేవాడిగా ఉంటున్నాడు. ఆ సమరయుడు ఆత్మ జ్ఞానముతో నా దేవుడు గొప్పవాడిని, నా దేవుడే విజ్ఞాపనాకర్తయని ఆత్మ జ్ఞానమును కలిగింది ఆ దేవుని యొద్దకు వచ్చి ఆయన చేసిన స్థితిని ఒకసారి చూస్తున్నాం. చూడండి, ఆయన చేసిన స్థితి. వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి, వారు వెళ్ళుచుండగానే ఆయన యొక్క శరీరంలో మార్పును చూస్తున్నాడు. ఆ శరీరంలో మార్పును చూస్తున్నాడు. నా దేవుని శక్తిని మీరు గ్రహించాలి. ఏ వైద్యుడు కూడాను నేటికి కూడాను ఆ యొక్క లెప్రసీ అనే జబ్బుకి సరి అయిన వైద్యము లేదు. ఆ యొక్క వైద్యము చేసినా కూడాను క్రిపుల్డ్ లింబ్సే ఉంటున్నాయి, క్రిపుల్డ్ నోస్ ఉంటుంది, క్రిపుల్డ్ మౌత్ ఉంటుంది, క్రిపుల్డ్ స్కిన్ ఉంటుంది, ఇవన్నీ కూడాను. అయితే నా దేవునికి దగ్గరకు వచ్చినటువంటి ఆ సమరయునికి ఏమి మార్పు చూశాడంటే, శుద్ధ సువర్ణము వలె ఆ బాల్య దశలో ఉన్న శరీరము వలె ఆవిడకు ఆయన శరీరము మార్పు చెందుట చూచాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరణము నుంచి బయటకు వచ్చినటువంటి మనవాడు కూడా 5 లక్షలు ఖర్చు అయింది, 10 లక్షలు ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు అయింది, 20 లక్షలు 50 లక్షలు పెట్టిన వాడు చచ్చిపోయారు. కానీ దేవుని యందు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ ఆయన నీతి కార్యములను బట్టి, ఆయన ప్రణాళికను బట్టి వారిని దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వారందరూ ఎక్కడ ఉన్నారని దేవుడు అడుగుతున్నాడు. వారు ఎక్కడని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికైనా నీవు దేవుని సన్నిధిలో నీవు మరణమును భయపడి దేవుని సన్నిధికి రాకపోతే దేవుని చేత నీవు సమాధానం చెప్పాలి, న్యాయపీఠం మీద నిలవబడాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్రమవుతున్నాం. ఆత్మ జ్ఞానము కలిగినటువంటి ఆ సమరయుడు, మనందరికీ తెలుసు కుష్ఠము ఏ రీతిగా వస్తుందో. మోసెస్ భక్తుడు ఐగుప్తులోకి వెళ్ళాలి, అద్భుతాలు చేస్తానన్నాడు దేవుడు. ఈయన నమ్మట్లేదు. దేవుడు అన్నాడు మోసెస్ని, నీ యొక్క ఛాతీపై నీ చేయి పెట్టుకోమన్నాడు. వెంటనే మోసెస్ యొక్క శరీరంలో కుష్ఠము ప్రవేశించింది. మరలా చేతిని తీసి మరలా పెట్టమన్నాడు దేవుడు.
వెంటనే మరలా ఆయన శరీరము మామూలు శరీరముగా మార్చబడింది. అనగా దాని అర్థం ఏంటి? నా దేవునికి శక్తి ఉన్నది. రోగము ఇవ్వగలడు, రోగమును తీసివేయగల శక్తివంతమైన దేవుడిని గ్రహించండి. The power is such. అద్భుతమైన శక్తివంతమైన దేవుడిని నువ్వు గ్రహించాలి. Still you are not able to do like that. నీవు ఆ రీతిగా ఉండవద్దని దేవుడు ఈ దినాన మనలందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఒక సమరయుడు అనగా దేవుని చెంతకు వచ్చేసి రక్షింపబడిన స్థితిలోనికి వచ్చినప్పుడు, దేవాతి దేవుడు భూలోకంలోనికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడిన యోహాను సువార్తలు మాట్లాడిన స్థితులు మనందరికీ తెలుసు. 4వ అధ్యాయంలో you all know pretty well about that woman. ఆ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని ఆరాధించాలి అంటే విగ్రహముల దగ్గరికి వెళ్ళి కాదు, లేకపోతే ఆ యొక్క లోకంలో ఉన్న జ్ఞానమును బట్టి లౌకిక మర్యాదలు బట్టి కాదు దేవుని ఆరాధించేది. ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలని ఒక నూతనమైన అనుభవాన్ని మానవాడికి దేవుడు తీసుకొచ్చిన స్థితి మనందరికీ తెలిసిందే. చూడండి, యోహాను సువార్తలు 4వ అధ్యాయంలో ఒక న్యూ కాన్సెప్ట్ అంటే బ్రాట్ బై జీసస్ టు దిస్ వరల్డ్. లోకానికి దేవుడు కొత్త అద్భుతమైన శక్తివంతమైన స్థితిని తీసుకుని చదువురా తల్లి. దేవుడు దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆత్మ అంటే ఇక్కడ ఉన్నాడు దేవాత దేవుడు. దేవుడికి స్తోత్రాలు. మనతో ఉన్నాడు దేవుడు. ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. సమరయుడు ఆయన ఆత్మదేవుడిని గ్రహించాడు. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాడు అన్న స్థితిని మనము కూడా లిటరల్ గా ఇక్కడ కూర్చొని ఉండొచ్చేమో, కానీ నీలో పెట్టబడిన ఆత్మతో దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, దేవాతి దేవుని మహోన్నతమైన మహాకృపను బట్టి ఆ స్త్రీ దేవుని మెస్సయా అనే ఆయన వస్తాడని ఆత్మ జ్ఞానముతో ఉన్న స్త్రీ సమరయ స్త్రీగా ఉంటున్నది. ఆయనకు దేవుడు తెలియజేస్తున్నాడు, నీ ఎదుట ఉన్నవాడు ఆయనే అంటున్నాడు. నీ ఎదుట ఉన్నవాడు ఆయనే. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీ మధ్యన ఉన్నవాడు ఆయనే. దేవుడికి స్తోత్రం. నా దేవుడు నీ మధ్యన నివసిస్తూ నీతో ఉంటూ నీకు ఆశీర్వాదాలు ఇస్తూ నిన్ను రోగం నుంచి విముక్తులను చేస్తూ నిన్ను ఆశీర్వాదకరంగా మార్చితే కృతజ్ఞతలు చెల్లించే హృదయము నీకు ఎందుకు లేదు అని సమరయుని ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. సమరయుని ద్వారా God is speaking with all of us. Where are you? ఏ రీతిగా ఉన్నామని దేవుడు మాట్లాడుతున్న స్థితిని మనమందరం గ్రహించబద్దమవుతున్నాం. చూడండి, అదే దాంట్లో మరి యొక్క సత్యాన్ని మనం చూస్తున్నాం. 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దిస్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ ఈస్ స్పీకింగ్ లైక్ దిస్. 18వ వచనము 17వ అధ్యాయం లూకా 17 లో ఉన్నటువంటి ఈ వచనాన్ని చూడండి. 18వ వచనము, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పంచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్తున్నాడు? యేసయ్య అక్కడున్న వాళ్ళకి చెప్తున్నాడా? He is putting a question to his heart and mind and soul. ఆయన వ్యధ చెందుతున్నాడు. ఆయన ఆత్మతో ఆయన మాట్లాడుకుంటున్నాడు. నా దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఎవరు లేరా ఈ ఒక్కడి తప్ప అని. సంఘములు అనేక మందికి వచ్చిందని ఫోన్లో ప్రార్థనలు చేశారు, వాయిస్ లో కూడా పంపించారు. కానీ ఫిజికల్ గా ఒక్కడు రావడానికి మళ్ళా భయపడుతున్నారు. ఫిజికల్ గా ఆయన ఏమంటున్నాడు? నా దగ్గర పవర్ ఉంది, నేను రోగం తీస్తాను, రోగం తీసేస్తాను, స్వస్థత ఇస్తాను అని ఆయన చెప్తుంటే ఆయన దగ్గర రావడానికి వారికి still Satan is dragging them towards the darkness. ఇక్కడ సాతానుడు చీకటిలో వారిని బంధిస్తున్నాడని
దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు. ఎంత మర్మయుక్తమైన సత్యాన్ని మనకు బోధించినప్పుడు మనము దానిని ఎరిగి ఆ రీతిగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ యొక్క రాకడ దేవుడికి అవసరమైనది, నీ యొక్క స్థితి దేవుడికి అవసరమైనది, నీ యొక్క సన్నిధి దేవుడికి అవసరమైనదని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు సంతోషించేవాడిగా ఉంటున్నాడు. ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవాది దేవుడు నీవు ఎందుకని ఎక్కడున్నాడని అతను లేచిపోమంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడని దేవుడు లేచిపోమంటున్నాడు. చూడండి, ఆయన చేసిన క్రియ అక్కడ చూస్తున్నా. హల్లెలూయా. 16వ వచనము. గొప్ప శబ్దముతో ఎట్లా అప్పటి వరకు శబ్దము చేయడానికి ఆ రోగము పాంబి చేయడు, నోట్లో నాలుక పని చేయడు, స్వరము పని చేయడు. ఆ యొక్క స్థితి కలిగినటువంటి వ్యక్తికి దేవుడు సంపూర్ణ స్వస్థతను గ్రహించినప్పుడు ఆయన ఏం చేశాడు? తల్లి మొట్టమొదటిగా గొప్ప శబ్దముతో, శబ్దము కూడా కాదు, మీరు దేవుని సన్నిధిలో నేను చెప్తున్నాను, there are no reservations before the Lord. దేవుని సన్నిధిలో no reservations. నీవు ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు నిన్ను పిచ్చివాడిగా మాట్లాడే స్థితిని ఇస్తాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కేకలు వేశాడు నా దేవుడు ప్రార్థన చేసేటప్పుడు. యేసయ్య పెద్దగా అరచడు, ఆత్మవశుడై అరచడు. నీకు కూడా అటువంటి ఆత్మస్థితి ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో నీ హృదయంలో వచ్చే స్పందన తెలియచేయాలని నా దేవుడు నాకు నీకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత తల్లి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవునికి స్తోత్రం. మనందరం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన పాదముల యొద్ద ఉన్నాం. భూమి ఆయన పాద పీఠము. మీరు ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఏమన్నా కూడా లగ్జూరియస్ గా జీవించవచ్చేమో, కానీ మీరు ఆయన పాదముల దగ్గర ఉండాలని మీ మనసులో చర్చ్కి వచ్చినప్పుడు ఆ రీతిగా మీరు గ్రహించండి. మీ మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుతున్నాడని మీరు గ్రహించి ఆత్మతో నింపబడిన వారైతే తిరిగి వెళ్ళినప్పుడు మీరు ఏ కోరుకొని వెళ్తున్నారో అది మీకు అనుగ్రహించబడదు కాక. తర్వాత చదువు తల్లి. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ఆ కాన్సెప్ట్ లో ఏముంది? కృతజ్ఞతలు చెల్లించే కాన్సెప్ట్ లో ఏముంది? What is that behind? Your faith had been shown to the Jesus. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీవు విశ్వాసాన్ని దేవుడికి తెలియజేసే స్థితి ఉన్నప్పుడు దాంట్లో దేవుడు ఏమి గ్రహిస్తున్నాడంటే ఆయనతో ఉన్నటువంటి విశ్వాసత కాన్సెప్ట్ ఆయన చూస్తున్నాడు, క్వాంటమ్ ఆయన చూస్తున్నాడు. కాబట్టి నీ విశ్వాసకు గేట్ చేసేదేంటి? నీ కృతజ్ఞతలు. నీ విశ్వాసం ఉందని తెలియజేసేదేంటి? నీవు చెల్లించే కృతజ్ఞతలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను ఎరిగిన మనము ఏ రీతిగా జీవిస్తున్నామని దేవుని దినాలు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యోషియా భక్తుడు ఒక మాటని తెలియజేస్తాడు. 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన స్థితిని మనం వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. ఏంటటా? నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితులు. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ఆయన మైండ్ సెట్ మార్చుకుంటాడని అర్థం.
కాబట్టి ఆయన సన్నిధికి రండి. మరి సమస్య నిలవకుండా ఆ, వారిని సమస్త క్షేమమును బట్టి ఆ, సమస్తమైన మేలును బట్టి భయపడచ్చు కనబడచ్చు. దిగులు నందుదురు దిగులు నందుదురు. నందుదురు. ఆ మొట్టమొదటి మాట ఉంది అందులో. నేను దానికి ఆరోగ్యమును ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు సమాధానం లేని స్థితి కుటుంబాల్లో ఉంది. దేవుని సన్నిధిలోనికి సమాధానం ఉన్నది. ఆ స్థితిని నువ్వు ఎరిగి జీవిస్తున్నావని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనం అందరం కూడాను దేవుని యొక్క క్రియలను మనం ఎరిగి ఆ రీతిగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. మాథ్యూస్ 15:31. హల్లెలూయా. అంగహీనులు బాగుపడుటయును, గుడ్డివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును, జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని వారందరూ ఏ రీతిగా మహిమపరిచారో బైబిల్లో ఎందుకు రాయాలి? మాట మన కోసం రాస్తున్నాడు. మహిమ అనేది నానా పదాలతో వచ్చే ఒక వర్డ్. యేసుక్రీస్తు మహిమ, అది మహిమతో కూడి మహిమ పరచదండి. ఇక్కడ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, దేవుని కృతజ్ఞతలు చెల్లించే రీతిలో దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని, దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని తెలియచేయటం. మనందరం యెషయా భక్తుడు రాసినటువంటి గ్రంథంలో దేవదూతలు ఏ రీతిగా దేవునికి మహిమపరిచారో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ఆ మాటని వారి యొక్క దేవదూతలు ఏ రీతిగా దేవుని మహిమపరిచారు, మనము దేవుని ఏ రీతిగా మహిమపరుస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. 3వ వచనము, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నది. దేవుని మహిమపరచడం అంటే స్తుతులు చెల్లించడం. మనకి ఇప్పుడు ఏంటంటే మన చర్చిల్లో ఉండవు, ఆ చర్చిల్లో ఉండదు, ఇలాంటి కాన్సెప్ట్ తోనే మన యొక్క ఆత్మీయతను చెడగొట్టుకుంటున్నాం. డినామినేషనల్ కాన్సెప్ట్ మనుషుల్ని పాడు చేస్తుంది, దేవుని సన్నిధికి వెళ్ళలేకుండా చేస్తుంది. వాళ్ళెవరో సంఘం వాళ్ళు ఆ రీతిగా ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు అంటే, ఏం చేశారు? గొప్ప స్వరముతో దేవుని సన్నిధిలో ఉండే దేవదూతలు గొప్ప స్వరముతో గాన ప్రతిగానముతో, ఒకళ్ళు దేవా అంటే వాళ్ళ 10 మంది దేవా. మనకేంటంటే అది పాస్ గానే అనాలా లేకపోతే డీకన్స్ అనాలంతే. చర్చ్ ఈస్ నాట్ ఫర్ ది పాస్టర్ యాజ్ వెల్ ద డీకన్స్. అది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క సంఘము. ఆయన శిరస్సు, నీవు ఆయన శిరస్సు, ఆయన శరీరములు నీవు ఒక భాగము. దేవునికి స్తోత్రం. ఆయన భాగం అనుకున్న వాళ్ళందరూ దేవుని చేతులు నీవు ఆయన భాగమైనప్పుడు నీలో ఏముంది? దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం యొక్క సత్యమదని నువ్వు గ్రహించి
ఆ రీతిగా దేవునికి స్తోత్రాలు చేయండి. ఆ దేవదూతలట వాటికి 6 రెక్కలు ఉంటాయట. వాటికి 6 రెక్కలు ఉంటాయట దేవదూతలకి. వారు ఆ దేవుని స్వయముగా కళ్ళతో చూడలేరట. అందుకని ఆ రెక్కలతో దేవుని ఇలాగ కళ్ళు మూసుకుంటాయట. ప్రతివాడు 2 రెక్కలతో ఆ రెక్కలు 2 కళ్ళు మూసుకుంటాయట. కాళ్ళు దేవునికి కనపడకూడదని ఆ కాళ్ళను రెక్కలతో మూస్తాయట. మిగిలిన రెక్కలతో ఊగుతూ దేవుని చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తిరుగుతాయట. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తాడు ఆ రెక్కలకు కూడా కళ్ళు ఉంటాయట. అనగా దేవుని స్వయముగా నేత్రాలతో చూడకుండా రెక్కలలో ఉన్నటువంటి కళ్ళతో ఆ యొక్క దేవుణ్ణి చూసి దేవుణ్ణి ప్రస్తుతించు. అనగా నీవు దేవుని సన్నిధిలో ఆయనను మహింపరిచే యోగ్యకరమైన మనస్సు దగ్గరున్నదా, నీ దగ్గర నేను అనే స్థితి ఉన్నదా అని దేవుడు ఇది నాకు చదువురట. ఇప్పుడు చదువురట్టలేదు. హల్లెలూయా. రెక్కల కన్నులతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు అని మానక రాత్రి పగళ్ళు ఏంటంటే దేవతలకు ఏంటంటే ఎంత పని రాత్రి పగళ్ళు. చాలా ఇవన్నీ కూడాను మన ఆత్మీయతకు బలపరుచుకునే మాటలు. దేవుని మహింపరిచే స్థితి. ఆయన మహింపరిస్తే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రాకడ సమయం అనేది నిన్న సాయంకాల సమయంలో పరిశుద్ధాత్ముడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన వాక్యాన్ని ఇచ్చాడు. నీకు 2వ మరణం ఉండదు. నీకు మహాశ్రమల కాలం ఉండదు. నీవు స్వయముగా దేవుని సన్నిధిలో సింహాసనం ఎదుట కూర్చోబోతున్నావు. నీవు నీ పితరులు నీ సహచరులు కలిసి ఆయనతో వెళ్ళబోతున్నారు. ఆ స్థితి పొందడానికి సంఘము దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నువ్వు బాగుపరచబడాలి. కానీ మహాశ్రమ కాలంలో ఆశపడుతున్నావా? లేకపోతే 2వ మరణానికి ఆశపడుతున్నావా? నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడటానికి దేవుడు నీకు ఈ సంఘాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క మహోన్నతమైన కృపను పొందినటువంటి మనము ఏ రీతిగా దేవుడికి మహిమపరిచే కృతజ్ఞతలు చెల్లించే స్థితి మనకున్నది. దేవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన తెలియదు. ఆ తొమ్మండుగురు ఎక్కడ అని అడుగుతున్నాడు. అంటే 10% ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్షిపింగ్ ది గాడ్. 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ అవే ఫ్రమ్ ద గాడ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ గుంపులో ఉండవద్దు. మనం ఆయన అడుగుతున్నటువంటి 10% ఉందాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవుని మహింపరిచే స్థితి మనకు ఉండాలి. దేవుడు మరొక సత్యాన్ని తెలియజేస్తాడు. యెషయా భక్తుడు 43వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. గమనించండి. మైండ్ సెట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ స్పీకింగ్ విత్ us టుడే. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కొరకట ఏమన్నా కూడాను ఏమంటాడా ఆ లవంగాన్ని మాట్లాడాడు. ఏంటంటే దాన్ని ఏం పేరు పెట్టాడు? లవంగ చెక్కకి నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్క. అనగా దేవుని కొరకు నీవు ఏది చేసినా ప్రత్యేకించబడినదిగా ఉండాలి, ఉత్తమమైనదిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మైండ్ ని కోరుకుంటున్నాడు. మనందరూ తెలుసు 4వ అధ్యాయం ఆదికాండంలో 2 సహోదరులు చేసినటువంటి క్రియ. దానిలో ఎవరిని మెచ్చుకున్నాడు? ఏబేలుని మెచ్చుకున్నాడు. ఆయన చేసిన పనేంటి? ఆరోగ్యవంతమైనది, బలవంతమైనది,
జ్యేష్ఠుడుగా ఉన్నటువంటి దాన్ని ప్రత్యేకమైనటువంటి గుంపులో పెట్టింది నా దేవుడికి అంటున్నాడు. నీవు ఎప్పుడైనా నీ దేవునికి ఇది నా దేవుడిని అని ప్రత్యేకించేవారు దేవుడు అడుగుతున్నాడు. రెండవది ఏమడిగాడు? సువాసన పెట్టిన తర్వాత ఈ పరిపసల ప్రభు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా. అనగా ఇక్కడ బలి పశువు క్రొవ్వు అనే మాటను మీరు తీసుకున్నప్పుడు క్రొవ్వు ఎప్పుడు పడుతుంది? ఇట్ ఈస్ అక్రూడ్, అంటే పేరుకు పోయిన అక్రూడ్, అంటే ACCRUED అక్రూడ్. అనగా నీకు బాగా బలం వచ్చినప్పుడు కొవ్వు పడుతుంది. నీకు బాగా బలం వచ్చినప్పుడు కొవ్వు పడుతుంది. ఆ యొక్క వడ్డీ మీద వడ్డీ వచ్చినప్పుడు అక్రూడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడంటే నీకున్న బలాన్ని నేను అడగట్లేదు, నీకున్నటువంటి అత్యధిక బలములో ఉన్నటువంటి ఆ శక్తిని నాకెందుకు నీవు ఉపయోగించట లేదు అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ అయినా ఏ రీతిగా చూస్తున్నాడో చూడండి. ఆ 2 వచనాలు చదువురండి. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. అప్పుడు ఏమవుతుందంటే విసిగించుట, ఆయాస పెట్టుట, 2 మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆ గుంపులోకి వెళ్ళవద్దు, ఆ గుంపులోకి నువ్వు వెళ్ళవద్దు. ఊరినే దేవుడంటే ఉచితమైపోయాడు మనకి. ఆయన కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఎటువంటి దేవుడు అంట? అది బట్టి రావాలంట ఈ మాట. శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. కృప ఉన్నది ఆయన దగ్గర, సత్యం ఉన్నది. కృప అంటే ఉచితము, సత్యం అంటే ఏది తప్పో ఏది రైట్ దాన్ని చూసే దేవుడు అని అర్థం చేసుకోండి. కృపా సత్య సంపూర్ణ దానికి అర్థం తెలుసుకోండి. కృప అంటే నీకు కృప చూపి నువ్వు తప్పు చేసినా క్షమించమని అడిగినప్పుడు ఆయన నిన్ను క్షమించే దేవుడు కృప. సత్యవంతుడైతే నువ్వు పాపము చేసినప్పుడు, దోషము చేసినప్పుడు శిక్షించే స్థితి సత్యము. సత్యమునకు నిర్వచనం అది, కృపకు నిర్వచనం అది. కృపా సత్య సంపూర్ణైన దేవుడు కృపామయుడు అని మీరు ఆ ఒక్క మాటతోనే పక్కన పెట్టుకోకండి. ఆ దేవుని యొక్క శక్తి ఇక్కడ ఈ వాక్యంలో యెషయా భక్తుడు తెలియజేసిన మాట ద్వారా 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, లోకులు, మూర్ఖులు, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం అనుభవించువారు. తర్వాత ఏమన్నాడా? పైకి భక్తి గలవారు అని ఉండి ఆయన శక్తిని ఆశ్రయించని వారు. వీళ్ళందరికీ 16 చెప్తాడు అక్కడ. అది మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాడు, హార్ట్ లో ఉన్నటువంటి దాని గురించి. మనము విశ్వాసులమని, రక్షించబడేవారమని, క్రైస్తవులని మీరు చెప్పుకోవద్దు. ఈ రీతిగా ఉంటేనే దేవుని సన్నిధిలో మీ ఆత్మీయతలో మీరు ఏ రీతిగా ఉంటున్నారని దేవుడు కేటగారికలీ పుట్టింగ్ ఎ క్వశ్చన్ టు us today. Where were you? ఆ 9 వలె ఉంటున్నారా? ఆ 1 వలె ఉంటున్నారా? ఆత్మ జ్ఞానము కలిగినటువంటి సమరయుడు వలె నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. He could get it. ఆయన ఆత్మతో నింపబడిన జ్ఞానముతో ఆయన మనస్సులోనికి ఈయన విజ్ఞాపనకర్త అయినటువంటి దేవుడు అని గుర్తించాడు. యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు విజ్ఞాపనకర్తగా ఒక దేవుడుగా ఆయన ప్రార్థించిన స్థితి మనకు తెలుసు. ఎలా ప్రార్థిస్తాడు తల్లి? ఆయన తండ్రి అయిన దేవుని ఏమని ప్రార్థిస్తాడు? మర్చిపోయారా? గుడ్ ఫ్రైడే డేస్
తండ్రి వారి చిన్నప్పటి నుంచి 45 రోజులు ఉపవాసాలు భోజనాలు సాయంత్రం తిన్నారు. శ్రమ ఎరుగుక వడ్డీ పెట్టింది ఒక ఆమె. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి స్తోత్రాలు. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు తెలియట్లేదు. భోజనం చేస్తున్నారు కానీ తండ్రి నేను విజ్ఞాపనకర్త తెలుసుకోలేకపోయాను. ఆయన విజ్ఞాపనకర్తని సమరేంటి తెలుసుకున్నాడండి. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని తెలుసుకున్నాడండి. నీకు ఆ జ్ఞానం ఉన్నదా? ఆయనట ఎలాగెళ్ళాడో చూడండి. హెబ్రీ పత్రికలో తెలియజేస్తాడు. ఆత్మవశుడై పౌలు భక్తుడు తెలియజేసిన మాటకి నిశ్చేష్టుడు పోతాం. ఆయన ఆత్మ జ్ఞానాన్ని ఈ రీతిగా మనం తెలుసుకుంటాం. హల్లెలూయా. పవర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ వాకింగ్ ఓవర్ హియర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనము 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున. చూడండి, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే మనకంటే ముందుగా నెక్స్ట్ మనమేనా వెళ్ళే వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎలా చేతులు ఎత్తి స్తోత్రాలు ఏంటి? ఎవరంటే వెళ్ళగలుగుతారు? ఆయన దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళందరూ దేవుని యొక్క ప్రధాన యాజకుడిని ఆ సమరయుడు గ్రహించాడు. ఆ సమరయుడికి ఇచ్చినటువంటి యోగ్యత మనకును దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఆ శుద్ధులైన కారా అన్నాడు. ఈ ధర్మన ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారి శరీరంలో ఏ రుగ్మత ఉన్నదో ఆ రుగ్మత అంతా కూడా విశ్వాసముతో ఉన్న వారందరికీ దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయతలో దానియేలు దేవునికి తెలియజేసిన మాట మీరు తెలియచేయాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనమును చదువుకుంటూ వస్తున్నా. దానియేలు 2:23లో అద్భుతమైన మాటని వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఏంటా? వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. నేను అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు కనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే నాకు తెలియజేసిదమని దానియేలు మరలా చెప్పాను. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆయన వాళ్ళకి వివేకము జ్ఞానము. దేవునికి స్తోత్రాలండి. ఆ జ్ఞానము వివేకము ఇచ్చినప్పుడు మన కృతజ్ఞత అయినప్పుడు ఆ దానియేలు వలె ఏమంటున్నాడు? స్తుతించుచు ఘనపరచుచు మహిమపరచుచు. ఆయన చేసిన స్థితి మనం చేయలేకపోతున్నాం. ప్రతి విషయంలో మనం చేయలేకపోతున్నాం. ఈ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మహిమపరిచే హృదయం మనకు ఉండాలని ఆత్మదేవుడు తెలియజేసిన స్థితిని మనం గ్రహించాలి. స్పిరిచువల్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనమును చదువుకుంటూ వస్తున్నా. కొలస్సీ ఏంటా? ప్రభువు వలన స్వాస్థ్యమును ఏంటా? ప్రతిఫలముగా పొందుదుమని నువ్వేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని. ఎలా చేయాలట? మనస్ఫూర్తి. భాస్ గారు చెప్పాడని చర్చి కుర్చీలు తొడగకూడదు. భాస్ గారు చెప్పాడని చెప్పి అర్థం తవ్వకూడదు. నీకు నా దేవుడికి పని చేస్తున్నానని నీ మనస్సులో ఉండాలి. మా చర్చిలో 4 కుటుంబాలు ఉన్నాయి. నేను చూస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా. ఎవరు వాళ్ళకి చెప్పలేదు. ఎంతో లబోరియస్ జాబ్ వాడు చేస్తుంటారు. నేను చూస్తుంటాను అక్కడ. ఆ రీతిగానే వారు ఆశీర్వదించబడుతున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. They have never hesitated. మనస్ఫూర్తిగా చేసేవారు. దాంట్లో వాళ్ళకి ఏ మాత్రం కూడా they never expected it.
They never expected. నా దేవుడి కొరకు మేము పనిచేస్తున్నామని వారు సంఘానికి పనిచేసిన స్థితి, మనస్ఫూర్తిగా చేసిన స్థితిని ఇవాళ మీ ముందు నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఒకవేళ నేను కాపరిగా నాకు ఎప్పుడైనా ఆత్మతో నింపబడిన స్థితిలో ఉన్నప్పుడు చేయబోతుంటే నేను ఎవరు అలౌడ్ మీ టు వాక్. కానీ నాకు కూడా ఆశీర్వాదాలు కావాలి కదా. అందుకని మీరెవరు లేనప్పుడు ఆ దొడ్డి మీ అందరూ వెళ్ళే దొడ్డి నేను కడుగుతుంటాను. మీకు తెలుసో లేదు, దేవునికి పని చేయటం అనేది మన కేటగిరీ లేదు, క్యాడర్ లేదు. దేవుని పని అది నాది కాదని, ఆయనదని, ఆయన కోసం చేస్తున్నామని మీరు అనుకోండి. నేను విన్నాను, కడపలో నేను జాబ్ చేస్తున్నాను. టాప్ మోస్ట్ కెపాసిటీలో ఇంజనీర్స్ పిల్లకాయలు ఉండేవాడు. ఆ కడప వారి స్వగ్రామం, వారు బెంగళూరులో జాబ్ చేస్తారు. సండే వస్తారు కడపకి. సండే చర్చ్కి వచ్చారంటే వాళ్ళ టక్కిన్స్, వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రెస్లు మొత్తం మార్చేస్తారు. మొత్తం కూడా పెద్ద పెద్ద ఆ ఛాన్సెస్. ఆ యొక్క ముందు వాళ్ళు కడిగేది దొడ్లే శుభ్రం కడుగుతారు, కుర్చీలు తుడుస్తారు. దేవుని సన్నిధిలో ఎక్కడ కూడాను దేవునికి అవమానకరంగా ఉండే స్థితి ఆ దేవాలయంలో వారు చూపించరు. అవన్నీ అయ్యాక వాళ్ళు మరలా తలస్నానాలు చేసి చర్చలోకి వస్తారు. వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారు? నేను 20 ఏళ్ల క్రితం చేసే కడపలో అప్పుడు వాళ్ళ జీతం ఎంతో తెలుసా? ఇంజనీర్స్ కి 1.5 lakhs per month. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాడు ఆ రీతిగా ఆశీర్వదించబడ్డారు. దేవుని ఆశీర్వాదాలు ఉన్న దగ్గర పోగొట్టుకుంటున్నా, లోకం వైపు చూస్తున్నా. లోకమేమి ఇవ్వదు, నీకు రూపాయి ఇస్తుంది కానీ నీకు సమృద్ధిని ఇవ్వదు. దేవునికి సమృద్ధిని ఇచ్చే దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహోన్నతమైన మహాకృపను మనము కలిగి ఉండి దేవునికి స్తుతులు స్తోత్రం. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనలను పవిత్రులుగా చేసుకుందాము. అదే మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. సమరయుడు కూడా మనకు చెప్తున్నాడని, మనలను మనము పవిత్రులుగా చేసుకుందాం. ఈ లోకంలో ఏమైనా జరగని మనకు అనవసరం. నీవు నీ దేవుడే, నీవు నీ దేవుడే, అంతే. నీ దేవుడు నీ సమృద్ధిని ఇచ్చే దేవుడు. నీకు డిసప్పాయింట్మెంట్, తెలుగులో ఏమంటారు డిసప్పాయింట్మెంట్? నిరుత్సాహములు నీకు ఇవ్వడు. 17వ అధ్యాయము యెషయా భక్తుడు 11వ వచనం చదువుకుంటున్నా. చదువుకొని ముగిద్దాం. హల్లెలూయా. 17వ అధ్యాయం 11వ వచనం యెషయా భక్తుడు. హల్లెలూయా. నీకు నిరుత్సాహం ఇవ్వని దేవుడు. He will not disappoint you in your life. హల్లెలూయా. నీవు నాటిన దినము ఏంటిట? దాని చుట్టూ కంచె వేశాట నా దేవుడు. పొద్దుననే దినమున పంట కుప్పలుగా కూర్చోబడిన దేవునికి స్తోత్రం. మీ సొంతం చేసుకోండి ఈ ఒక్క వాక్యాన్ని, మీ సొంతం చేసుకోండి మీ యొక్క జీవితంలో. అంటున్నాడు, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసింది, నేను వేయలేనేమో, ఫెన్సింగ్ ను వేయలేనేమో, నా దేవుడు అక్కడ కంచె వేసినాడు. విశ్వాసముతో దేవుని సన్నిధిలో క్రియలు చేసినప్పుడు ఆ రీతిగా దేవుని క్రియలు చేయాలని నువ్వు గ్రహించాలి. రెండవది ప్రాఫిట్లెస్. జెర్మియా 12:13 నీకు ఆ యొక్క లోకంలో ఏ విధమైన ఆశ లాభం లేకుండా ఉంటుందని ప్రయోజనం లేకపోయేది. యెహోవా కోపాగ్ని వలన కోతకు పట్టలేక మీరు సిగ్గుపడదురు. జాగ్రత్త సుబి. మీరు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా లేకపోతే యువర్ లైఫ్ విల్ బి లైక్ దట్ అని దేవుడు మాట్లాడు. గలేషియన్స్ 6వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తూ వస్తున్నాం. వాట్ ఇస్ దట్ సీడ్ దట్ యు హావ్ సీడ్? గలతీ 6:7. దేవుడు వెక్కిరింపబడడు. ఏమి విత్తును? సింపుల్ లాజిక్. మనం
మనం ఏం చేస్తామో అదే జరుగుతుంది, అంతకంటే ఎక్కువ జరగదు. నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే పంట వస్తుంది. నువ్వు నీతిని విత్తే వరకు నీతే వస్తుంది. నువ్వు అది విత్తలేదనుకో రాదు. 8వ వచనం చదువురా. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరముల నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇది మనకు కావాల్సిన. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నిత్య జీవం కావాల్సిన వాళ్ళందరూ చేతులెత్తి దేవునికి హల్లెలూయా హల్లెలూయా. Should to come in the fullness of time. Revelation 14:15 ప్రకటన 14:15 ఈ సత్యం లిఖించబడినది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మరియొక దూత దేవాలయములోని వెడలి వచ్చి భూమి పైన నుండి ఉన్నది కోతకాలము వచ్చినది భూమి పైరు పండి ఉన్నది కోతకాలము వచ్చినది ఈ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆశీర్వాదమైన వాళ్ళతో చెప్పాను. అది మీకు వర్తించబోతున్నది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుందాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఆత్మీయంగా బలపరిచే వారిగా ఉందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రభురాత్రి భోజన సంస్కారము దేవాతి దేవుని యొక్క శరీరము, దేవాతి దేవుని యొక్క రక్తం. ఆయన సన్నిధిలో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఆయన శరీరంలో ఆయన రక్తమును స్వీకరించబోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Commuting your heart and mind to the God. నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, వ్యధలు, పశ్చాత్తాపములు దేవుడికి తెలియజేసే సమయం ఇది. ఏది ఉన్నప్పటికీ ఈ వాక్యంలో నీకు లేనిది ఉంటే, లేనిది కనుక దేవుడికి ఇష్టం లేనిది నీలో ఉంటే ఇప్పుడే తెలియచేయి. నీకు అద్భుతమైన భవిష్యత్తుని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఫలించేవాడిగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరంలో ఏ భాగంలో అస్వస్థత ఉన్నా కూడా నా దేవునికి శక్తి ఉన్నది. అతి అస్వస్థతను స్వస్థతగా మార్చగల ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం. ఆరోగ్యమును దయచేసే దేవుడు, స్వస్థతను అనుగ్రహించే దేవుడు, నిన్ను సంతోషములో నింపే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నీవు ఆయన శరీర రక్తములను స్వీకరించబోతున్నావు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇందులో వాక్యములో మనము అనేకమైన ఆత్మీయ సత్యములను గ్రహించుగా శారీర రీతిగా ఉండటానికి మీరు ప్రయత్నము చేయవద్దు. ఆత్మీయంగా ఉండండి, ఆత్మీయంగా విత్తండి, ఆత్మ ఫలము పొందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన శక్తివంతమైన స్థితిగతులు నీకు అనుగ్రహిస్తున్నాడు. వాటిని మనం పొందుకుంటున్నాం. ఏ రీతిగానైతే సమరయ లోకంలో ఉన్నటువంటి ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేసి బలము పొందాడు, ఫలించబడినటువంటి జీవితాన్ని తీసుకున్నాడు, దేవుని పాదముల చెంతకు వచ్చి తాకే యోగ్యతను సంపాదించుకున్నాడు. ఆ స్థితిని నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే నిన్ను లేవమని చెప్పే దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన శరీర రక్తంలో పాలు పొందాం. మన కృతజ్ఞతలు చెల్లించే మనస్సుని ఎప్పుడు కూడా విడవవద్దు. ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఆయన ఉగ్రతకు బలి కావద్దు. ఆయన రాకడ కాదు, ఆయన నిన్ను తోడ్కొని సమయం వస్తున్నది. ఆ సమయము ఈ క్షణంలో రావచ్చు, మరుక్షణంలో రావచ్చు. దానికి నువ్వు సిద్ధపడి పరిశుద్ధుడిగా ఏర్పరచుకొని పరిశుద్ధమైన మొదటి పునరుత్థానంలో
పాలి భాగస్థుడు అవుతావు. మనం ఏ స్థితిలో ఉన్నామో లోకం వైపు మాత్రం మీరు చూడకండి. మీరు దేవుని అంగీకరించిన అన్య జనముల నుంచి వచ్చిన జనాంగము. లోకము వైపు చూడవద్దు. వారి వలె నువ్వు అవిశ్వాసంతో ఉండవద్దు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆత్మీయ జ్ఞానం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడిస్తున్నాడని మనం గ్రహిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములు దీవించి ఆశీర్వదించుగాక. Thank you.